హలో ఎవ్రీవన్. ఈరోజు అందమైన కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కథ. నక్క బావ కొత్తగా భోజనశాల తెరిచింది. అడవిలోని జంతువులతో పాటు మృగరాజు సింహాన్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. అడవిలో జంతువులు, పక్షులు వీలు చూసుకొని నక్క భోజనశాలకు వెళ్ళసాగాయి. పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో అతిథులకు ఎంతో రుచికరమైన కొత్త కొత్త వంటలు వడ్డిస్తుంది నక్క. అన్ని లొట్టలేసుకుంటూ తిని నక్కబావ చేతి వంటను మెచ్చుకుంటూ దానికి ప్రతిఫలంగా మంచి మంచి బహుమతులు ఇచ్చేవి. అవి నక్క పుచ్చుకునేది. నక్కబావ అద్భుతమైన చేతి వంట గురించి 2 రోజుల్లోనే అడవంతా పాకింది. చుట్టుపక్కల జంతువులన్నీ రాసాగాయి. కానీ ఇంత జరిగినా నక్క భోజనశాలకు అడవిరాజు అయిన సింహం మాత్రం రాలేదు. దానికి వీలు కుదరడం లేదు. నక్క రాజుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వీలు చిక్కకపోవడంతో వెళ్ళలేకపోయింది. కానీ ఇప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకుంది సింహం. వెంటనే నక్క భోజనశాలకు వస్తున్నట్టు కబురు పంపించింది. మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టుగా నక్కకు వార్త అందింది. వెంటనే ఇంకా ప్రత్యేకంగా వంటలు చేసింది. రాజుగారికి ఎదురెళ్లి ఆహ్వానించింది. అతిథులకు మర్యాద చేసి ప్రేమతో దగ్గరుండి వడ్డించింది నక్క. రాజుగారితో విచ్చేసిన తోడేలు, ఎలుగుబంటి, ఏనుగు లొట్టలేసుకుంటూ తినసాగాయి. కానీ సింహం మాత్రం ఎంతో దిగులుగా ఉన్నట్టు అనిపించింది. సింహం సంతృప్తి చెందలేదేమో అన్నట్టుగా నక్కకు అనిపించింది. ఒకవేళ సింహం లొట్టలేసుకుంటూ తింటే తన విలువ తగ్గుతుందని భావించింది కాబోలు అనుకుంది నక్క. నక్కకు ఖరీదైన కానుకలు ఇచ్చి అక్కడి నుంచి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు. వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో, నేను ఇంతవరకు ఇంత కమ్మని వంట తిననే ఎరగను అని అంది ఎలుగుబంటి. నిజమే అని వంటలు ఎంతో రుచిగా ఉన్నాయి అని తోడేలు కూడా అన్నాయి. సింహానికి చిరాకేసింది. ఆపండి మీ తిండిగోల అంటూ కసురుకుంది. తనకు అసలు ఆ వంటల్లో ఏ ప్రత్యేకత అనిపించలేదు. ఇలా ఉండగా నక్కకు కూడా చాలా బాధగా అనిపించింది. అతను బాధపడుతుంటే ఎలుగుబంటి చెప్పింది, మరొకసారి మీ భోజనశాలకి ఎలాగైనా తీసుకొస్తాలే, రాజుగారు నన్ను మెచ్చుకుంటారు అని నచ్చ చెప్పింది నక్కకు. అలాగే ఒకరోజు సాయంత్రం తోడేలు రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్లేలా ఒప్పించింది. సింహం అనాసక్తిగానే ఉంది. తిరిగి తన పరివారంతో విందుకు వెళ్ళింది. ఈసారి సింహం లొట్టలేసుకుంటూ తిన్నది. పైగా ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్నాయి కదూ అంటూ అన్నది ఉత్సాహంగా. రాజా, నక్క వంటల్లో ఏ మాత్రం తేడా లేదు. అప్పుడు ఇప్పుడు రుచిగానే వండింది. కానీ గతంలో మీరు ఆకలితో లేరు. అప్పుడే వేటాడి విందు ఆరగించి కూర్చున్నారు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అని చెప్పింది తోడేలు. తన పొరపాటును గ్రహించి నక్కను తిరిగి అభినందించి బహుమతులిచ్చి సంతోషంగా అక్కడి నుంచి తన పరివారంతో వెనక్కి వెళ్ళాడు మృగరాజు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.